సో వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది. ఏడుపు మొహాలు కొన్ని ఉంటాయి, లేకపోతే నవ్వు ఆపుకునే మొహాలు ఉంటాయి, సిగ్గుతో ఉండే మొహాలు ఉంటాయి, విపరీతం కోపంతో ఉంటాయి, లేకపోతే నిద్ర లేని మొహాలు కొన్ని ఉంటాయి. వాటి వల్ల నాకు అర్థమైపోతాయి, ఓహో ఇది ఎందుకు వచ్చింది అని. అదే తెలుసుకోవడమే మర్మ స్పెషలిజం. అంతే, మర్మ స్పెషల్ అంతే. సో వాళ్ళు అడుగుతూ ఉంటాం, సో మీరు ఏం పని చేస్తారు? నేను కొంచెం ఈ సెంటు బాటిల్ దగ్గర పని చేస్తానండి అంటారు. లేకపోతే నేను పోలీస్ కానిస్టేబుల్ అండి, ట్రాఫిక్లో ఉంటారు. అయిపోయింది. సో వీటి వల్ల ఏమవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చింది, అది ముక్కు సమస్యని ముక్కు క్లీన్ చేస్తాం. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, లేకపోతే నేను డిజైనర్, వెబ్ డిజైనర్ని, లేకపోతే ఏదైనా అంటారు కదా కంప్యూటర్ ముందు ఎక్కువ పని చేసిన వాళ్ళు. సో వాళ్ళు నేను స్టాక్ మార్కెట్ని అంటాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, కంటి సమస్య వచ్చింది, కంటి వల్ల తలనొప్పి వచ్చింది అంటాం. సో కొందరు చెవులు, సౌండ్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే చెవులు సంబంధం ఉంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని ఆ రేడియేషన్ సిస్టమ్ అప్పుడు ఆ రిలేటెడ్ చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది. రైట్, తలనొప్పి మార్గాలు. సో ఇంకొకటి ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తాం. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మారిపోతాం. అప్పుడు ఏం చేస్తాం, స్టీమ్ మారుస్తాం, స్టీమ్ ఇస్తుంటాం. తిన్నది అరగకపోయినా తలనొప్పి వస్తుంది, ఆకలేస్తున్నా తలనొప్పి వస్తుంటుంది. ఇన్ని రకాల మార్గాలు ఉన్నప్పుడు తలనొప్పికి ఏది ఒక టాబ్లెట్ అయితే కాదు. సో ఇప్పుడు మార్పులు అనేది మార్చుకుందాం. ఇప్పుడు వరకు అడిగింది మరొకసారి రిపీట్ చేస్తా. అంతకన్నా ముందు అంటే మీ దగ్గరికి రావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత సంగతి అంత టైం లేదు, మరి ఏం చేయాలి ఇంటి దగ్గర? అందుకే వచ్చాము ఈరోజు. కారణం అదే అండి, అంటే ఇంట్లో ఉండే రెమెడీస్ ఎట్లా చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు రావాల్సిన పని లేదు. మన దగ్గర ఉండేది ఏదైతే ఉందో, నిద్ర తక్కువైపోయింది. సో నిద్ర గురించి ఉపక్షణం ఉంచినప్పుడు తలకి బాగా ఆమ్లం పెట్టుకోవాలి. తలకి ఎప్పుడైతే చల్లవ చేస్తున్నామో ఆటోమేటిక్గా కళ్ళు బరువు అవుతాయి. ఇది సూత్రం. తలకి ఎప్పుడైతే బాగా మసాజ్, అంటే తవల కొట్టినట్టు కొట్టకూడదు, హాయిగా మసాజ్ చేసి బరువైన ఆయిల్స్, నువ్వుల నూనె బరువుగా ఉంటుంది, ఆమదం బరువుగా ఉంటుంది. సో వీటిని రాసుకుంటే శరీరం ఏమవుతుంది, మెల్లగా నిద్రలోకి వెళ్తుంటుంది. ఈ కంటి మసాజ్లు ఉండే, అంటే ఇది తెలసకాలు అంటారు. ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి, ఈ 2 మీరైనా నొక్కోండి, ఈ 2 నొక్కుతున్నప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే ఇక్కడ మసాజ్ చేస్తున్నప్పుడు రౌండ్గా ఒక డైరెక్షన్లో మసాజ్ చేసినప్పుడు తలనొప్పి తగ్గుతుంది, అంతే. సో చాలా మంది ఏంటంటే సైజు కాని కళ్ళద్దాలు పెట్టుకుంటారు, రెడీమేడ్ కళ్ళద్దాలు. సో దీనివల్ల ఈ పాయింట్స్, సైనస్ పాయింట్స్ నొక్కుతూ ఉంటాం. ఇది నొక్కడం వల్ల తలనొప్పి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కొందరు చీపెస్ట్ బరువైన కలద్దాలు వాడతారు, ఫ్రేమ్స్. అప్పుడు ఈ పార్ట్లు నొక్కుతుంటాం. ఈ పార్ట్లు నొక్కుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తలనొప్పి వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఈ పార్ట్ని మెల్లగా రౌండ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ లోతు గుంతలాగా ఉంటుంది, సో గొంతుని కొంచెం నొక్కుతూ ఉండాలి, అంతే. సో దీనివల్ల ఏంటంటే తలనొప్పి తగ్గుతూ ఉంటుంది. ఇవేంటి జనరల్గా వాళ్ళు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కష్టమైంది. సో ముక్కును బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టారు. చాలా వరకు తలనొప్పి ఏంటంటే బ్రీతింగ్ వల్ల వస్తుంది. సో బ్రీతింగ్లో కానీ ఎక్కువ కెమికల్స్ అయిపోయినా, రేడియేషన్ ఎక్కువైపోయినా, అండ్ చెప్తుంటే పాలినేషన్ సమయంలో కెమికల్స్ అంటే బయట కొడుతూ ఉంటారు, మందులు కొడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ముక్కు దగ్గర ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దానికి మనం ముక్కుని లూబ్రికేషన్తో ఆపాలి. సో ఆపాలంటున్నప్పుడు వాళ్ళకి నచ్చిన నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదం నూనె, ఆవాల నూనె, ఆల్మండ్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ, సో ఇలాంటివి ఏవైనా, మన తేనె కానీ ఏదైనా ముక్కులో రాసుకొని వెళ్ళాలి ఎవ్రీడే. ఎప్పుడైతే వాళ్ళు ఇంటి తాలూకా ఎన్విరాన్మెంట్ కాకుండా వాళ్ళ పని చేస్తున్నప్పుడు ఎక్కువ సెంట్ కానీ డస్ట్ కానీ ఉండేటప్పుడు బొగ్గుల్లో పని చేస్తారు. మేము ఆదిలాబాద్ సైడ్కి వెళ్ళినా కూడా, కరీంనగర్ సైడ్ వెళ్ళినప్పుడు, మంచిర్యాల సైడ్, వాళ్ళందరికీ ఫస్ట్ నెయ్యి రాసి పంపించాలి, లేకపోతే నువ్వుల నూనె రాసి పంపించాలి. వాళ్ళకి ముక్కులు రెగ్యులర్గా వెళ్ళేదానికి చాలా తేడా ఉంది. వాళ్ళకి ఇవన్నీ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, బాగా చీతున్నప్పుడు బ్లాక్ పడిపోతాయి బొగ్గు గన్లోకి వెళ్తున్నప్పుడు. సో అలాంటివన్నీ మనం అర్థం చేసుకొని ముక్కు ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే తలనొప్పులు అని తగ్గించవచ్చు. ఇంకోటి సూత్రం, అంటే ఆయుర్వేదంలో సూత్రం ఏంటంటే, ముక్కు 2 రంధ్రాలు ఎప్పుడైతే పనిచేస్తాయో మీ బ్రెయిన్ పనిచేస్తుందంట. ముక్కుకి బ్రెయిన్కి నిజంగా సంబంధం లేదు, కానీ ముక్కు 2 రంధ్రాల నుంచి ఎప్పుడైతే గాలి బాగా వెళ్తుందో 2 లంగ్స్ పనిచేస్తాయి. 2 లంగ్స్ ఎప్పుడైతే నీట్గా డ్రైనెస్ లేకుండా అండ్ అలాగా వెట్ లేకుండా ఉండడం వల్ల అదేం చేస్తుంది, రక్త ప్రసరణ నీట్గా పంపింగ్ చేస్తుంది. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అయ్యి గుండెకి పంపించి గుండె నుంచి బ్లడ్ ఈజీగా పంప్ అవుతుంది. బ్లడ్ ఎప్పుడైతే ప్రాపర్గా పంప్ అవుతుందో బ్రెయిన్, లివరు పనిచేస్తాం.